రోమాపత్రిక 5వ అధ్యాయము 3-4 వచనాల్లో చూసినప్పుడు, రోమాపత్రిక అందరు పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. అందరు పరిశుద్ధ గ్రంథాలు తెరిచి రోమాపత్రిక 5వ అధ్యాయము 3-4 వచనాలు. ఇది మూలాంశం కాదు, మూలవాక్యం కాదు. మూలవాక్యాన్ని బలపరచడం కొరకు సపోర్టివ్ వెర్స్గా దాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. అందరు బైబిల్ గ్రంథాలు తెరిచి చక్కగా చూడండి. కేవలం 40 మినిట్స్లో మనం దేవుని మాటలు ముగించుకుందాం త్వరితగతిన. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన రోమాపత్రిక 5:3-4. అదే అంతేకాదు, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగు చేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడదము. అది అక్కడ ఒక ఫ్లో ఉంది, ఒక నడక ఉంది. ఏంటంటే ఒక చైన్, ఒక దాని మీద ఇంకొకటి, ఒక దాని మీద ఇంకొకటి, ఒక దాని మీద ఇంకొకటి ఆధారపడిన సత్యాలు. ఏంటవి? శ్రమ ఓర్పును. శ్రమ అనే దగ్గర స్టార్ట్ చేశారు, కానీ శ్రమ వెనక ఉంటుంది ఇంకొకటి. ఏముంటుంది శ్రమ వెనక? ఇక్కడ రచయిత పౌలు భక్తుడు శ్రమ నుంచి మొదలు పెట్టాడు. శ్రమ వెనక ఏముంటుంది? ఏం చేస్తే శ్రమ వస్తుంది? సువార్త ప్రకటిస్తే శ్రమ వస్తుంది. లేదు మరేదో శ్రమ, రోగము, బలహీనతో, నొప్పో, ప్రమాదం, ఏదో అదొక చైను. అక్కడి నుంచి ఏమొస్తుందంట? శ్రమ. శ్రమ తర్వాత ఏమొస్తుంది? శ్రమ అనుభవించినప్పుడు ఓర్పు వస్తుంది. ఓర్పును అనుభవించినప్పుడు పరీక్షలో నిలిచి పరీక్షలో గెలుస్తాం. తర్వాత ఏంటంటే పరీక్ష నిరీక్షణను కలుగు చేస్తుంది. నిరీక్షణ తర్వాత ఎక్కడ ఉంటాం? నిరీక్షణ తర్వాత ఇంకొకటి కలుగుతుంది, పరలోకం. నిరీక్షణ తర్వాత ఏం కలుగుతుంది? పరలోకం. పరలోకం తర్వాత ఇంకేంటో, ఇంకేముంది మనిషి జీవితానికి? అదే గొప్ప పరమావధి. ప్రపంచ క్రైస్తవ శుభప్రదమైన నిరీక్షణ ఏదైనా ఉందంటే పరలోకంలోకి వెళ్ళటం. ఇది ఒక చైన్, ఒక గొలుసు లాంటి ప్రాసెస్. ఒక అనుభవంలోంచి ఇంకొక అనుభవం. ఇలాంటి సందేశమే మనం వినబోతా ఉన్నాం ఇవాళ. అదేంటంటే, మీరు అబండెంట్ లైఫ్ అంటాం కదా మనం. అబండెంట్ లైఫ్, నేను ఈ బర్త్డేలు గ్రీటింగ్స్ పెట్టేటప్పుడు హ్యాపీ బర్త్డే, గాడ్ బ్లెస్ యూ అబండెంట్లీ అని పెడతా ఉంటా. అలవాటు అయిపోయింది నాకు. గబగబా పెట్టే టైం ఉండదు కాబట్టి ఎక్కువసేపు గబగబా పెట్టేస్తూ ఉంటాం. అబండెంట్ లైఫ్ అంటే సమృద్ధి అయిన జీవం. సమృద్ధి అయిన జీవం అంటే మన లెక్కలో ఏంటంట? చెప్పండి. సమృద్ధి అయిన జీవం అంటే మన జీవితంలో లెక్క ఏంటంటే 3 పూట్ల తృప్తికరమైన, ఇష్టమైన భోజనం, నచ్చినటువంటి ఖరీదైన వస్త్రాలు, మంచి వాహనము, అన్ని సదుపాయాలతో ఉండే గృహము, పిల్లలు, గొప్ప చదువులు, గొప్ప ఉద్యోగాలు, పెళ్ళిళ్ళు, మంచి కోడళ్ళు. ఎందుకనో భారతదేశంలో ఎప్పుడూ కోడలు మంచిది అవ్వదు, మంచి కోడళ్ళు కావాలి. ఇట్లాగా ఇది జీవితం. ఇది జీవితం. సమృద్ధి అయిన జీవితం అంటే అర్థం ఏంటంటే, ఎంత తిన్నా కూడా, చెప్పండి, ఎంత తిన్నా కూడా తరగనంత, ఎంత ఖర్చు పెట్టినా కూడా బ్యాంక్ అకౌంట్లో డబ్బులు తరగనంత, సంఖ్య తగ్గనంత, ఏ రోగాలు రాకుండా సమృద్ధి జీవితం అంటే ఇదన్నమాట. పొంగి పొర్లే అనుభవం సమృద్ధి జీవితం అంటే అనుకుంటాం మనం. ఇప్పుడు సమృద్ధి జీవితము అంటే అసలైనటువంటి అర్థం, సమృద్ధి జీవితంలో నేను ఉన్నానండి, సమృద్ధిగా నేను ఉన్నానండి అనే మాట ప్రభు బల్లను సమీపించగలిగినటువంటి అర్హతలున్న విశ్వాసి జీవితంలో సమృద్ధి అయిన జీవితం అంటే అర్థం అది కాదు. ప్రభువుని ఎరిగినటువంటి విశ్వాసి జీవితం అదేంటండి? మరి మనకి డబ్బులు అక్కర్లేదా? మనకి భోజనం అక్కర్లేదా? పొంగి పొరలే అంత సమృద్ధి అయినటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు, ఈవులు మనకు అక్కర్లేదా అంటే, మనకు నువ్వు అడగనక్కర్లా. దేవుని బిడ్డగా మారిన తర్వాత నీకు ఏది అవసరమో, ఎప్పుడు అవసరమో, ఎలా అవసరమో అవన్నీ కూడా దేవుడు ఒక బెస్ట్ ప్రొవైడర్గా, ఒక సమకూర్చేటటువంటి ప్రొవైడర్గా ప్రొవిజన్స్ అన్నిటి నీకు ఇచ్చేస్తారు. నువ్వు అడగక్కర్లా. ప్రభువారి గెత్సెమనే కొండ మీద ప్రసంగం తర్వాత చేసినటువంటి ఆ కంటిన్యూయస్ ప్రీచింగ్లో, ఆ ప్రసంగంలో ఆయన అన్నారు, ఏమన్నారంటే, మొదట మీరు దేవుని రాజ్యాన్ని, నీతిని
వెతికినట్లయితే మీకు అవసరమైన వాటన్నిటిని కూడా ప్రభు అనుగ్రహిస్తారు. అదే కాకుండా చింతపడకండి. మీరు ఆకాశ పక్షుల్ని దేవుడు ఎలా పోషిస్తున్నాడు? అవి విత్తవు, కోయవు, కొట్టలో కూర్చుకోను, కానీ ప్రతి ఉదయాన్న దేవుడు వాటికి కావలసిన సమృద్ధిని ఇస్తూనే ఉన్నాడు. మన జీవితంలో అబండెంట్ లైఫ్ అంటే ఏంటి? అసలు సీక్రెట్, అసలైన భావం, అసలైన అర్థం ఏంటంటే విశ్వాస జీవితంలో ధనం కాదు, వస్తువు కాదు, వాహనం కాదు, ఆహారం కాదు, వస్త్రాలు కాదు. ఒకప్పుడు ఆస్తి అంటే పిల్లలే కదా. పల్లెల్లో భారతదేశంలో ముఖ్యంగా ఆస్తి అంటే పిల్లలే. ఎవరికో ఏమో నాకు తెలియదు, కానీ మా తాతకు మాత్రం ఆస్తి అంటే పిల్లలే. 11 మంది. అంబేద్కర్ వారి కుటుంబం ఎంతమంది అంట? 14 మంది కదా. ఆస్తి పిల్లలే. ఇవన్నీ కాదు క్రైస్తవులకి. దేవుని బిడ్డలైన మనము, ప్రభు బల్లలో చేయి వేయబోయేటటువంటి మనకు అబండెంట్ లైఫ్ అంటే నిజమైన భావం, నిజమైన అర్థం అనేది ఒక 6 విషయాల్లో మనం ధ్యానం చేద్దాం ఇవాళ. ఇది కూడా ఒక చైన్లానే ఉంటుంది, ఒక గొలుసులాగా. అంటే ఒక్కొక్క మెట్టు ఎలాగైతే ఎక్కుంటూ వెళ్తామో చైన్ అన్నమాట, చైన్. చాలాసార్లు క్యాథలిక్ విశ్వాసులు, క్యాథలిక్ నన్స్ సిస్టర్స్, క్యాథలిక్ ఫాదర్స్ ఆ భక్తి విధానంలో, ఆ స్టైల్ ఆఫ్ డివోషనల్ లైఫ్లో ఉండేవారు, వారు దేవుణ్ణి స్తుతించడానికి, జపం చేయటం అంటే అర్థం ఏంటి? స్తుతించడమే. జపం చేయటం అంటే స్తుతించడమే. ఆ జపం చేయడానికి ఏం చేస్తారంటే, జపమాల అని ఒకటి ఉంది. దాన్ని ఏం చేస్తారంటే, అటు పరలోక జపం, మంగళవార్త జపం, తర్వాత ఉత్తమనస్తాప జపం, ఈ జపాలు ఉంటాయి. ఇవాళ ఎందుకు పెట్టారు అంటే, అది మనకి సబ్జెక్టుతో అప్రస్తుతం అయినా ఎందుకు చెప్తున్నానంటే, పల్లెల్లో స్వతహాగా దేవునితో ఎలా ప్రార్థన చేయాలో తెలియని వాళ్ళకి ప్రార్థనలు నేర్పారు. ఇలాంటి ప్రార్థనలన్నీ ఏంటంటే రిటర్న్ ప్రేయర్స్, ప్రిపేర్డ్, ముందే ప్రిపేర్ చేసి ప్రింట్ చేసేసి అవి ఇచ్చేస్తారు. అవన్నీ చెప్పేయచ్చు. అలాగే ఏ ఆధారం లేకుండా జపం చేయడం కష్టమని వాళ్ళకు ఒక రోజరీ అంటారు దాన్ని, ఆ జపదండ ఉంటుంది అన్నమాట, జపమాల. మీరు ఎక్కడికి వెళ్ళినా క్యాథలిక్ సెంటర్స్లో కొన్ని వేలు వేలాడుతూ ఉంటాయి అక్కడ షాపుల్లో జపదండలు. అవి మనకు ఉపయోగపడవు, కానీ వాళ్ళ విధానానికి ఉపయోగపడతాయి. చక్కగా ఒక పూసని దాటిచ్చి చేతిలోంచి ముందుకు వెళ్ళాలంటే ఈ జపాలు ఒక రౌండ్ అయిపోవాలి, 2వ రౌండ్, 3వ రౌండ్. జపదండ పూర్తి చేసేస్తారు ప్రతిరోజు, లేకపోతే కుదరదు. మా తాత కూడా, మా నాన్నగారు ప్రకాశం గారు కూడా జపదండ పట్టుకొని చక్కగా ధ్యానం చేసేవారు. మధ్యాహ్నం పడుకునే ముందు పడుకొని చేసేవారు. ఇలా చేయటం వల్ల ఏంటంటే ఆ చైన్ ప్రాసెస్ ఉందే దాన్ని పూర్తి చేయగలుగుతారు. అలా ఉంటుందన్నమాట. ఆ విధానం కథోలిక్లోనే కాదు, భారతదేశ భక్తి విధానంలో కూడా ఉందది. అవి మనకు అప్రస్తుతమైన ఒక గొలుసులాగా మనము భావించాలి. ఇందులో విశ్వాసులుగా మనము సమృద్ధి జీవితం, సమృద్ధి జీవం, అబండెంట్ లైఫ్ అంటే భావం లోకములో ప్రభువుని ఎరగని వారికి ఉన్న భావం కాదు. ఆ భావన పూర్తిగా మార్పు చెందబడి ఉంది క్రైస్తవ జీవితంలో. క్రైస్తవులుగా మనం ఏమి నేర్చుకుంటూ వచ్చాము? ఆది నుండి, శతాబ్దాల కాలం నుండి మన పితరులైన బోధకులు, సువార్థికులు మనకేమి నేర్పుకుంటూ వచ్చారు? మా దైవజనులు, మమ్మల్ని గురువులుగా ఉన్న మా ఆత్మీయ తండ్రి ప్రసాదరావు గారు కానీ, ఎదిగిన తర్వాత నేర్చుకుంటున్నటువంటి మోజెస్ చౌదరి గారు కానీ, ఇంకా ఈ ఎడ్వర్డ్ విలియమ్స్ గారు చెప్పే సందేశం, ఇలా చాలామంది సందేశాలు వింటున్నాం. నా దృష్టికి ఇంత బొడ్డోడైనా సరే ఒక సత్యం చెప్తే నేను నేర్చుకుంటా. ఈ బొడ్డోడు చెప్పాడు కాబట్టి నేర్చుకోలేం అనే లేదు. అలా నేర్చుకుంటే క్రమంలో ఆయన చెప్పింది ఏంటంటే, ఉన్ననాడు పొంగిపోకూడదు, లేనినాడు కృంగిపోకూడదు. ఇది నేర్పారు. ఉన్ననాడు చెప్పండి పొంగిపోకూడదు, హెచ్చిపోకూడదు, లేనినాడు కృంగిపోకూడదు. విశ్వాసిగా ఇది ప్రాక్టీస్ చేయాలి, సాధన చేయాలి. అలా చేసినప్పుడు మన ఆలోచన విధానం, మన జీవన సరళి సమాంతరంగా ఉంటుంది, సంతులనంగా ఉంటుంది, సమతౌల్యంగా ఉంటుంది. తొణకడు బెనకడు అంటారు కదా మనం. అది ఎన్ని కష్టాలు వచ్చినా వాడు తొణకడు బెనకడు. నిండుకుండా ఎప్పుడు కూడా తొణకదు బెనకదు. చాలామంది గాలికి ఊగే రెల్లు వలె మారిపోతారు. అటు ఇటు ఏమవుద్దండి? ఊగిపోతాం. ఊపిరి ఎక్కువైన కొద్ది కంకులు రాలిపోతాయి.
మేము షూట్ చేసాము ఆ మధ్య. నాకు ఒక సీజన్లో 1 నెల ఉంటాయి అవి, తెల్లటి గడ్డి కంకులు. అవి ఉన్నప్పుడు షూట్ చేయాలని ఒక వీడియో షూట్ చేసుకున్నాను, ఒక పాట కూడా చేశాను, యేసయ్య నడిపేటి పడవాలి. అవి ఊగి ఊగి గాలికి ఏమైపోయినాయి, ఉట్టి పుల్ల మిగిలింది. ఇప్పుడు వెళ్ళి చూస్తే ఏమి తలుపు లేవు. ఊగుడు ఎక్కువైపోయిందంటే ఏమైపోతామండి? ఏమైపోతాం? బలహీనం అయిపోతాం. అందుకని ఉన్ననాడు పొంగిపోకూడదు, లేనినాడు కురింగిపోకూడదు. అందరూ వాక్యం వినాలి, తలలు వాల్చొద్దు ఎవరు. అటెన్షన్ ప్లీజ్. రైల్వే స్టేషన్కి వెళ్ళినప్పుడు తలంచం, విమానాశ్రయం దగ్గరికి వెళ్ళినప్పుడు తలంచం, అవునా? బస్సు ఎక్కేటప్పుడు తలంచం, నిద్రపోయామనుకో బస్సు వెళ్ళిపోద్ది. ఇక్కడికి వస్తేనే తల ఎందుకు ఉంచాలో అర్థం చేసుకోండి. తల ఉంచకూడదు. బీ స్ట్రాంగ్, బీ పేషెన్స్. అది అర్థమైందా? పేషెన్స్గా ఉందాం. విశ్వాస జీవితంలో అబండెంట్ లైఫ్ అంటే, సమృద్ధి జీవం అంటే అర్థం ఏంటంటే, మొట్టమొదటిది ఏంటంటే ఫలించుట, బేరింగ్ ఫ్రూట్. మొట్టమొదటిది ఏంటంటే ఫలించుట, బేరింగ్ ఫ్రూట్. రోమాపత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. రోమాపత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. సహోదరులారా, నేను ఇతరులైన అన్యజనులలో ఫలము పొందినట్లు మీలో కూడా ఫలమేదైనను పొందవలనని అనేక పర్యాయములు మీ యొద్దకు రానుద్దేశించి తిని, కానీ ఇది వరకు ఆటంకపరచబడి తిని, ఇది మీకు తెలియకుండుట నాకు ఇష్టం లేదు. పౌలు భక్తుడు చెప్పిన ఈ స్టేట్మెంట్లో, ఈ వచనంలో 2 విషయాలు కనపడతాయి. అదేంటంటే, పౌలు భక్తుడు ఏమంటున్నారంటే, నేను ఇతరులైన అన్యజనులలో ఫలం పొందినట్లు. అంటే అర్థం ఏంటంటే, దాని అర్థం ఈయన వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అన్యజనుల దగ్గరికి వెళ్ళి, అన్యజనులు అంటే ఎవరండి? మన నిర్వచనం ఎప్పుడు చెప్పుకునేది, హైందవులు కాదు, ముస్లింలు కాదు, క్రైస్తవేతరులు కాదు, ప్రభువును ఎరగని వారు, దేవుణ్ణి ఎరగని వారు ప్రతివాడు అన్యజనుడు. అంటే అర్థం ఏంటంటే, నాస్తికుడు ఎవరో మనకు అనవసరం, ప్రభువుని ఎరగని ప్రతివాడు అన్యజనుడు. అతని దగ్గర నుంచి ఫలం పొందుకున్నాడు అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? దాని అర్థం, అన్యజనునికి తను సువార్త ప్రకటిస్తే, యేసుక్రీస్తు ప్రభువారి జీవితాన్ని, పునరుత్థానాన్ని ప్రకటించినప్పుడు వారు ప్రభువుని అంగీకరించారే, అది ఫలం ఆయనకి. ఎవరికి? పౌలు భక్తునికి. ఆయన అంటున్న మాట, నేను ఇతరులైన అన్యజనులలో ఫలము పొందినట్లు మీలో కూడా ఫలమేదైనను పొందవలనని. మీరు కూడా సువార్త వినాలి, మీరు కూడా ఫలించాలి, మీరు కూడా అభివృద్ధి చెందాలి. విశ్వాసులారా, ఫలించాలి, ఫలించాలి. దేవుడు విత్తనం వేశారు, నాటారు. అది ఏమవ్వాలి? ఖచ్చితంగా మొక్క రావాలి, ఆకులు రావాలి, కొమ్మలు రావాలి, పువ్వులు రావాలి, మొగ్గలు రావాలి, కాయలు కాయాలి, ఫలించాలి. బేరింగ్ ఫ్రూట్. ఫస్ట్ విషయం ఏంటంటే, అబండెంట్ లైఫ్ జీవిస్తూ ఉన్నావా నువ్వంటే, విశ్వాసిగా ఇవేమీ కాదు, ఆస్తులు కాదు, ఐశ్వర్యాలు కాదు, అంతస్తులు కాదు, పిల్లలు కాదు, మేడలు కాదు, మిద్దెలు కాదు, బంగారం కాదు, ప్లాటినం కాదు, ఏవీ కాదండి. ఒకటే ఒకటి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఫలించుట, బేరింగ్ ఫ్రూట్. అంటే అర్థం ఏంటంటే, దేవుని ఉద్దేశ్యము నెరవేర్చబడుతుంది నీ జీవితంలో, నా జీవితంలో. అంటే ఇక్కడ 2 విషయాలు ఆలోచించాల్సింది ఏంటంటే, ఆత్మలను సంపాదించాలి మనము. మొదటిది, అబండెంట్ లైఫ్లో ఉన్న క్రైస్తవ విశ్వాసి జీవితంలో మొదటి స్టెప్ ఏంటి? 6 ఒకటి ఏంటంటే, నీవు ఏం చేయాలంటే ఆత్మల సంపాదన చేయాలి. ఎదటివాడు కూడా ఆత్మల సంపాదన చేసేటట్లుగా మనం వాళ్ళని మోటివేట్ చేయాలి. ఈ 2 చేయాలి. ఇది అబండెంట్ క్రిస్టియన్ లైఫ్లో ఉన్న మొదటి మెట్టు. చెప్పండి. ఈ వచనం ఆధారంగా పౌలు భక్తుడు రోమా సంఘానికి చెప్తున్న వచనం ఆధారంగా, నేను ఇతరులైన అన్యజనులలో ఫలము పొందినట్లు, అంటే సువార్త ఎరగనటువంటి ప్రజల దగ్గరికి వెళ్ళి నేను సువార్త ప్రకటిస్తే నాకు ఫలం వచ్చింది. ఆ ఫలము అన్యజనుడు మార్పు చెందిన అతని ఆత్మ నా ఫలం. కొన్ని ఆత్మలు రక్షించబడ్డాయి, అవే నా ఫలాలు. అట్లాగే మీ దగ్గర కూడా వద్దాం అనుకున్నా, మీరు కూడా ఫలిస్తే బాగుండనని అని ఆయన ఎలా అన్నారో మనం కూడా అలానే మనము ఫలించాలి. మన బోధ ద్వారా సువార్త విని అనేకులు ఫలించాలి. అట్ ది సేమ్ టైం ఎదటి వారిని కూడా మనం ప్రోత్సహించాలి. గో అండ్ ప్రీచ్ ది గాస్పెల్. సహోదరుడా, వెళ్ళి సువార్త ప్రకటించు. ఓ సహోదరి, నువ్వు వెళ్ళి సువార్త ప్రకటించు. అనేక మంది ఆత్మలను ఫలాలుగా నువ్వు సంపాదించు అని చెప్పటము
క్రిస్టియన్ అబండెంట్ లైఫ్లో మొదటి మెట్టు. దేవునికి మహిమ కలుగునుగాక. అర్థమైందా మీకు? పౌలు భక్తుడు రోమా సంఘానికి రాస్తూ అన్న మాటల్లో ఉన్న సారాంశం ఏంటంటే, అర్థం ఏంటంటే, భావం ఏంటంటే, ఇదిగో అన్యజనుల దగ్గరికి వెళ్ళి నేను సువార్త ప్రకటించినప్పుడు కొన్ని ఆత్మలు పట్టబడ్డాయి, అవే నాకు దేవుడిచ్చిన ఫలాలు. మీ దగ్గర కూడా వద్దాం అనుకున్న అనటంలో అక్కడ రెండు విషయాలు. అదేంటంటే, ఒకటి ఫలాలు. చెప్పండి, మన ద్వారా ఫలాలు ఏమవ్వాలి? ఏం ఫలాలు అవి? ఆత్మ ఫలాలు. సువార్త ద్వారా పట్టబడిన ఆత్మలు. అదే సమయంలో ఎదటి వారికి కూడా చెప్పాలి, నువ్వు వెళ్ళి నువ్వు కూడా ఆత్మలను పట్టుకో, సువార్త ప్రకటించండి. ఏంటా సువార్త? అందులో ఉన్న మెయిన్ విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారి పునరుత్థానాన్ని ప్రకటించడం. శిష్యులందరూ హతసాక్షులు అయిపోయింది ఎక్కడంటే, యేసయ్య పునరుత్థానాన్ని ప్రకటించినప్పుడు. వాళ్ళు ఒప్పుకోవట్లా. యేసయ్య పునరుత్థానుడు అయ్యాడంటే యూదుల విధానాలన్నీ కూడా ఏమైపోతాయి? సమాధి అయిపోతాయి. కాబట్టి యేసయ్య పునరుత్థానాన్ని ఎక్కడ యాక్సెప్ట్ చేయకూడదు, అంగీకరించకూడదు. అది సవాలుతో కూడిన విషయం. ఈ రోజున కూడా సువార్త లేని ప్రాంతాలలో యేసయ్య కొరకు సువార్త ప్రకటిస్తే, అందులో పునరుత్థానాన్ని ప్రకటిస్తే ఒప్పుకోరు మనుషులు. సువార్త శక్తి కలిగింది, అది చాలా బలమైన శక్తి కలిగినటువంటిది. అది రెండో విషయం చూద్దాం. ఫలించుట నుంచి అందులోనే కొన్ని విషయాలు నేను అందులోనే కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను. అదేంటంటే, రోమపత్రిక 15:27-29 వచనాల్లో చూసినప్పుడు మీరు చదవనక్కర్లేదు, నోట్ చేసుకొని వాళ్ళు నోట్ చేసుకోండి. ఇందులో ఉన్న సారాంశం ఏంటంటే, అందులోనే మొదటి విషయంలోనే అనుబంధంగా చెప్తున్నాను. అదేంటంటే 15:27-29 ఉన్న సారాంశం ఏంటంటే, అవసరతలో ఉన్న వారిని చేరుకోవాలి. నీవు గనక క్రిస్టియన్ అబండెంట్ లైఫ్ జీవిస్తూ ఉంటే, అంటే ఏమి ఉన్నా ఏమి లేకపోయినా సంతృప్తిగా ఉండే అనుభవం, అది క్రిస్టియన్ అబండెంట్ లైఫ్. అంటే అర్థం ఏంటంటే, అన్నీ కలిగి ఉండటం కాదు, ఏమీ లేకుండా ఉండటం అని కాదు. ఏ స్థితిలోనైనా ఎలా ఉండాలి? బ్యాలెన్స్గా ఉండాలి, సంతులనంగా ఉండాలి, సమతౌల్యంగా ఉండాలి. అది అబండెంట్ లైఫ్ అంటే. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనము. తిమోతికి రాసిన 6:6 అంటారు. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభం. అది నిజమైన క్రిస్టియన్ అబండెంట్ లైఫ్ అంటే. అందులో ఈ మొదటిది ఏంటంటే బేరింగ్ ఫ్రూట్, ఫలించటం. ఆ ఫలించటంలో ఏంటంటే అవసరతలు ఉన్న వాళ్ళ దగ్గరికి చేరుకోవాలి. ఎక్కడ సువార్త లేదో పౌలు భక్తుడు అంటాడు, సువార్త యేసు నామం ఎరుగని చోట్లను, క్రీస్తు నామం ఎరుగని చోట్లను సువార్త ప్రకటించవలెనని నా ఉద్దేశం. నా మూల సూత్రం అదే, నా మూలమైన పని అదే. సువార్త లేని చోటకు వెళ్ళి సువార్త ప్రకటించడం, క్రీస్తు నామం ఎరుగని చోట్లను సువార్త ప్రకటించడం, అది ఆయన ఉద్దేశం. అందుకని ఎక్కడ అవసరతలో ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళాలి. ఏమన్నారు? సువార్త లేని స్థలాలకు మనము వెళ్ళాలి. మరొక కారణం ఏంటంటే, క్రీస్తు పోలికకు మార్చబడాలి ప్రజలందరూ కూడా. గలతీ పత్రిక 5:22 చూస్తాం. అందరం కూడా క్రీస్తు పోలికలోనికి మార్చబడాలి. ఆత్మ ఫలం ఏమనగా అంటే అవన్నీ యేసయ్య గుణాలు. ఆ గుణాలన్నీ మనలో రావాలి. సంతోషం, సమాధానం, దీర్ఘ, ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ మనలోకి రావాలి. అది ఒక ఫలించటంలో ఉన్నటువంటి అనుబంధమైన ఆలోచన. ఇంకొక ఆలోచన ఏంటంటే, హెబ్రీ పత్రిక 13:6 చొప్పున ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైన. ఈ సువార్త ప్రకటనలోనే మనం చేయవలసింది ఏంటంటే, ఓన్లీ ఆత్మల వరకే చూసి నువ్వు రక్షించబడు, మారు మనసు పొందు అని చెప్పడమే కాదు. ఎవరైతే అవసరంలో ఉన్నారో, ఎవరు ఆకలితో ఉన్నారో, ఎవరు కష్టతరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారో వాటిని కూడా గుర్తించి వారికి ఏం చేయాలి? మనం సహాయం చేయాలి. మన దేశానికి వచ్చినటువంటి ఆరంభ దినాల్లో ఉన్నటువంటి మిషనరీలు చేసింది అదే. ఏం చేశారండి? మన దేశానికి వచ్చిన మిషనరీలు చాలామంది చాలా చులకనగా మాట్లాడతారు. ఈ మధ్య సాంఘిక మాధ్యమం అడ్డు పెట్టుకొని చాలా చులకనగా మత మార్పిడి చేయడానికి వచ్చేసారు అంటున్నారు. నిజంగా ఓడరేవులు స్థాపించిన, లేకపోతే రైలు మార్గాలు వేయించిన, హాస్పిటల్స్ కట్టించిన, విద్యా సంస్థలు కట్టించిన, ఇవన్నీ ఆరంభంలో
ఆరంభంలో మనకున్నటువంటి సహజ వనరులను ఉపయోగించుకోవడం చేతకాక ఉన్నప్పుడు వారు వచ్చి అదేమనంటే వాళ్ళ దేశానికి మన దేశానికి దారి లేదు కాబట్టి వ్యాపారం చేసుకోవడం రోడ్లు వేశారు, రైలు మార్గం, ఇట్లాంటి మాటలు మాట్లాడతారు. ఏమండి, పాత రోజుల్లో మా నాన్న లాంటి వాళ్ళు అనుభవించారు వాటి చేసిన మేలులు. ప్రాక్టికల్గా నేను ఒక సాక్షిని. మా నాన్నగారు ఆ దినాల్లో మా ఊర్లో నాకు తెలిసి చిన్నప్పుడు నేను స్కూల్లో సెలవులు వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు కూడా గోధుమలు, మంచి నూనె, దుప్పట్లు ఎన్ని పంచేవారో ఊరంతా. మా ఇళ్లలో మా తాతగారి దగ్గర 5-6 దుప్పట్లు ఉండి ఎక్కడవి అంటే వాళ్ళు ఇచ్చారు, వాళ్ళు పంచారు. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఉపకారమును ధర్మమును చేయటం మానొద్దు. ఫలించుటలో అది ఒక భాగం. తర్వాత బేరింగ్ ఫ్రూట్ ఈజ్ అబైడింగ్. రెండవది ఫలించుట అంటే అర్థం ఏంటంటే కట్టుబడి ఉండట, దాంతో లింక్, అది దాంతో ఒక గొలుసు లింక్ అనమాట. అంటే అర్థం ఏంటంటే ఫలించుట అనేది దేనితో లింక్ అయి ఉంటుందంటే, దేనితో ముడిపడి ఉంటుందంటే కట్టుబడి ఉండటంతో ముడిపడి ఉంటుంది. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ప్రభువు చెప్తున్న మాట, ద్రాక్షవల్లిని నేను, తీగెలు మీరు. ఏం చేయాలి? మీరు నాలో ఫలించాలి. అప్పుడు మీరు ఏం చేస్తారు? నాతో అంటుకట్టబడి నాలో ఉంటేనే మీరు ఏం చేస్తారు? చదవండి ఒకసారి. నా యందు 4వ వచనం 15:4-5. నా యందు నిలిచియుండుడి, నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును, మీ యందు నేనును నిలిచియుందును. తీగె ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కాని, తీగె ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగు ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే కాని మీరును ఫలింపరు. తర్వాత ద్రాక్షవల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమియూ చేయలేరు. ఎవడైనను చాలండి. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే బేరింగ్ ఫ్రూట్ డిపెండ్స్ అపాన్ అబైడింగ్. బేరింగ్ ఫ్రూట్ అనేది అంటే ఫలించుట అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది? కట్టుబడి ఉండటంలో, తర్వాత నిలకడగా ఉండటంలో, అతకబడి ఉండటంలో, ఆనుకొని ఉండటంలో. అర్థమవుతుందండి? కొమ్మ కాండము నుంచి వేరు చేయబడితే చచ్చిపోతుంది, ఎండిపోతుంది. కాదండి, మీరు నాన్ సైంటిఫిక్గా మాట్లాడుతున్నారంటే అంట్లు కట్టే ఉన్నాయి కదండి. అంటే అంటు కట్టేదానికైనా సరే భూమిలోంచి ఏం కావాలి? జీవం కావాలి. అందుకని ఎప్పుడు కూడా కాండము నుంచి వేరు కావద్దు. ద్రాక్ష వల్లి నుంచి తీగగా ఉన్న మనం వేరు కాకుండా అతకబడి ఉన్నంత కాలమే, కాండములో మమేకమై ఉన్నంత కాలమే మనం ఏం చేయబడతామంటే మనం ఫలిస్తాము. అందుకని ఫస్ట్ బేరింగ్ ఫ్రూట్ అనేది మొదటిదైతే, రెండవది బేరింగ్ ఫ్రూట్ ఈజ్ అబైడింగ్. అంటే దేవునితో అతకబడి ఉండటం, దేవునితో కట్టుబడి ఉండటం, కట్టబడి ఉండటం, అది జరగాలి మనలో. నిలకడగా ఉండటం కావాలి. స్థిరంగా ఉండకపోతే, నిలకడగా ఉండకపోతే మనం ఫలించలేము. అబండెంట్ లైఫ్లో, క్రైస్తవ సమృద్ధి జీవంలో ఉన్న రెండవ గొలుసు విషయం ఏంటంటే ఫలించుట. తర్వాత ఫలించుట దేని మీద ఆధారపడి ఉంది? ఏమండి? అబైడింగ్లో అంటే దేవునితో అతకబడి, అంటుకట్టబడి, ఆనుకొని ఉండటం. వేరే మనం ఏం చేయలేం. ఆయన మనలో, మనం ఆయనలో మమేకమై ఉండాలి. మూడవది చూద్దాం. అబైడింగ్ ఈజ్ ఒబేయింగ్. అబైడింగ్ అంటే ఆనుకొని ఉండటం, అతకబడి ఉండటం, నిలకడగా ఉండటం ఏదైతే ఉందో అది దేని మీద ఆధారపడి ఉంటుందంటే ఒబేయింగ్, విధేయత చూపటంతో. విధేయత ఎక్కడ చూసి నేర్చుకోవాలి మనం? విధేయత చూపడం అనేదాన్ని ఎక్కడ చూసి నేర్చుకోవచ్చు? కుమారుడైన క్రీస్తు వారి దగ్గర నుంచి మనము విధేయత చూపించడం నేర్చుకోవాలి. స్టీవెన్సన్ గారు అద్భుతమైన పాట రాశారు. విధేయతకే అర్థము చెప్పిన వినయ మనస్కుడా, విధేయులుగా నుండ మాదిరి చూపిన మనుజ కుమారుడా, అవిధేయత తొలగించుమయా, నీ దీన మనసు కలిగించుమయా, అవిధేయత తొలగించుమయా,
నీ దీన మనసు కలిగించుమయా, విధేయతకే అర్థము చెప్పిన వినయ మనస్కుడా. కానా విందు జరిగింది. యేసయ్య చేసిన మొట్టమొదటి సూచక క్రియ, అద్భుత కార్యం కదా కానా విందులో. అక్కడ జరిగింది ఏంటంటే ఆయన చెప్పునది, మరీ తల్లి దగ్గరికి వెళ్తే అడిగితే ఆయన చెప్పింది చేయండి అన్నాడు. ఒబీడియన్స్ అంటే అర్థం ఏంటంటే చెప్పింది చేయటం. ఈ రోజుల్లో పిల్లల్లో, యవనస్తుల్లో చాలామంది లోపించింది ఏంటంటే ఒబీడియన్స్, విధేయత లోపించింది. చెప్పింది చేయటం లోపించింది. ఆయన చెప్పునది చేయడం చెప్పింది, వాళ్ళు ఆయన చెప్పింది చేశారు. అక్కడ మహాద్భుతం జరిగింది. సాధారణమైన నీటికి వాళ్ళు ఎన్నడూ రుచి చూడనంత చిక్కదనం, రుచి, మాధుర్యత, శ్రేష్టత వచ్చేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మూడవది ఏంటంటే బేరింగ్ ఫ్రూట్స్. బేరింగ్ ఫ్రూట్ ఏంటంట? అబైడింగ్. బేరింగ్ ఫ్రూట్ అంటే ఏంటంటే అది దేని ఆధారపడి ఉంటుంది? అబైడింగ్ అంటే ఆనుకొని ఉండటం, హత్తుకొని ఉండటం. మూడవది ఏంటంటే అబైడింగ్ ఈజ్ ఒబేయింగ్. అంటే మనము ఆనుకొని ఉండటం, అతుక్కొని ఉండటం అంటే దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే విధేయత చూపడం మీద ఆధారపడి ఉంటుంది. విధేయత కలిగిన వాళ్ళే లోబడి ఉంటారు. లోబడి ఉన్నంత కాలమే కలిసి ఉంటారు. లోబడకుండా ఉన్నంతసేపు ఏమైపోతారు? దూరం అయిపోతారు. విచ్ఛిన్నం అయిపోతాయి కుటుంబాలు, జీవితాలు దూరం అయిపోతాయి, ముక్కలు అయిపోతాయి. దేవునికి అది కాదు కావాల్సింది. దేవుడు ఎక్కడైనా సరే ఐక్యతను కోరుతారు. భార్యాభర్తల్లో ఐక్యత, అన్నదమ్ముల్లో ఐక్యత, సంఘాల్లో ఐక్యత, సమాజంలో ఐక్యత, క్రైస్తవుల మధ్య ఐక్యత, అందరి మధ్య ఐక్యతను కోరుతాడు ప్రభు. దేవుడు ఎప్పుడు ఐక్యత, అటాచ్మెంట్ని కోరతాడు, డిటాచ్మెంట్ని కోరడు. ఆయన ఐక్యతను కోరతాడు. అందువల్ల ఇక్కడ మనం గమనించినప్పుడు ఎప్పుడైనా సరే ఒబేయింగ్ అనేది, విధేయత చూపటం అనేది మన జీవితాలకు అవసరం. అందుకని ప్రభు చెప్పినట్లు వాళ్ళు 6 రాతి బాణాలు, యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారము సిద్ధపరచబడిన 6 రాతి బాణాల నిండా నీళ్లు నింపినప్పుడు అవన్నీ కూడా శ్రేష్టమైన ద్రాక్షారసంగా మారాయి. దాని ద్వారానంట ఆ వచనాల్లో చివరిలో రాయబడింది, శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి, నమ్మకం ఉంచిరి అని రాయబడింది. కనుక యోహాను మొదటి పత్రిక దీన్నే బలపరిచే మరొక వచనం. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయము 3 నుంచి 6 వచనాల్లో చూసినప్పుడు, మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనిన ఎడల దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుందాము. అంటే అర్థం ఏంటి? నాకు తెలుసు దేవుడు. యు నో గాడ్ అంటే ఎస్ ఐ నో గాడ్, బట్ ఐ వోంట్ ఫాలో హిస్ కమాండ్స్. అంటే నేను ఆయన ఆజ్ఞలనేమి పాటించను, ఆయన చెప్పినట్టు వినను, ఆయనకు లోబడను, ఆయన మాట వినను, కానీ ఐఎమ్ ఏ క్రిస్టియన్ అంటే కుదరదబ్బా అని చెప్తున్నాడు యోహాను భక్తుడు అంటున్న మాట. మనం ఆయన ఆజ్ఞలను గైకొని ఎడల దీని వలననే ఆయన్ని ఎరిగి ఉన్నామని తెలుసుకుంటాం. ఆయన చెప్పినవన్నీ పాటించనండి కానీ నేను ఆయన బిడ్డనండి అంటే కుదరదు. ఈ రోజున మనం సత్క్రైస్తవులుగా ఉండలేకపోతున్నామంటే కారణం ఏంటంటే ఆయన క్రమం వద్దు మాకు, ఆయన మాటలు వద్దు, ఆయన డిసిప్లిన్ వద్దు, ఆయన రాయించి ఉంచిన గ్రంథంలో చెప్పబడినటువంటి మాటలు నాకు అక్కర్లేదు, నా ఇష్టం వచ్చినట్టు బ్రతికేస్తా. అది నేటి క్రైస్తవ జీవితం. ఆయన అంటున్న మాట ఏంటంటే ఆజ్ఞలను గైకొనటం వలననే ఆయనను ఎరిగి ఉన్నామని చెప్పండి అబ్బాయి. ఏమీ పాటించకుండా, ఏమీ లోబడకుండా ఆయన నాకు తెలుసు అంటే కుదరదు. నిన్నెవరిని అడిగినా సరే దేవుని గురించి అడిగితే చెప్పాలి. నువ్వు ఏం చెప్తావు దేవుని గురించి అడిగితే? ఏమండి చెప్పండి, దేవుని గురించి అడిగితే ఏం చెప్తాం? దేవుడేనండి, దేవుడికండి గొప్పోడండి, దేవుడు గొప్పోడండి, దేవుడు గారండి గొప్పోడండి, ఇదే చెప్తాం మనం. అంతకంటే ఏం చెప్పం. ఒకటే చెప్పాలి, నన్ను సృష్టించిన వాడు నా దేవుడు, నాకు జ్ఞానం ఇచ్చినవాడు దేవుడు, నాకు ఫుడ్ పెడుతున్నవాడు దేవుడు, నన్ను బ్రతికిస్తున్నవాడు దేవుడు, నన్ను కాపాడుతున్నవాడు దేవుడు, నశించిపోయి నరకానికి వెళ్ళవలసిన వాడిని ఆయన కుమారుని మరణం ద్వారా నన్ను రక్షించిన వాడు దేవుడు. దేవుడు అంటే వెలుగయ్యా ఎలా చెప్పాలి? దేవుడు అంటే దేవుడేనండి, దేవుడు గారండి గొప్ప అట్లా కాదు. దేవుని గూర్చి ఆయన ఆజ్ఞలను పాటించినప్పుడే మనం ఆయన బిడ్డలంతా. 4వ విషయం చూద్దాం. చెప్పండి, మొదటి స్టెప్ ఏంటి?
బేరింగ్ ఫ్రూట్ అంటే ఫలించుట. ఫలించుట దేని మీద ఆధారపడుతుంది? అబైడింగ్. అబైడింగ్ అంటే ఏంటంటే కట్టుబడి ఉండుట. అబైడింగ్ దేని మీద ఆధారపడి ఉంటుందంటే ఒబేయింగ్, విధేయత చూపటం. ఒబేయింగ్ డిపెండ్స్ అపాన్, లేదా ఒబేయింగ్ ఈజ్ లవింగ్. విధేయత చూపటం, లోబడటం అంటే అర్థం ఏంటంటే ప్రేమ కలిగి ఉండటం. ప్రేమ లేకపోతే లోబడి ఉండలేం. మా అబ్బాయి నా మీద నా మాటకు లోబడి ఉంటాడు. చాలా విషయాల్లో 99% నాకు లోబడి ఉంటాడు. కారణం ఏంటంటే వాడికి నా మీద ప్రేమ. తండ్రికి దేవుని మీద ప్రేమ, కుమారునికి దేవుని మీద ప్రేమ. అందుకని దేవుడు చెప్పినట్లుగా ఆయన ఏ పని అప్పగించారో ఆ పని చేశారు. అక్కడ అంట అబైడింగ్ ఈజ్ లవింగ్, ఒబేయింగ్ ఈజ్ లవింగ్. నేను అబైడింగ్ అని రాశాను. ఒబేయింగ్ ఈజ్ లవింగ్. లోబడుట లేదా విధేయత చూపుట అనేటటువంటిది ప్రేమించడం మీద ఆధారపడి ఉంటుంది. ప్రేమ లేకపోతే మనము లోబడగలమా? లోబడలేం. పిల్లలారా, తల్లిదండ్రులు లోబడాలంటే, పిల్లలారా ఉపాధ్యాయులకు ఉపాధ్యాయునులకు లోబడాలంటే వారి మీద మీకేముండాలి? ప్రేమ ఉండాలి. ఆ ప్రేమ ఎక్కడ నేర్చుకోవాలి? మీరు మనుషుల దగ్గర కాదు. ఎక్కడ నేర్చుకోవాలి? ప్రభువు దగ్గర నేర్చుకోవాలి. ప్రభు మనల్ని ప్రేమించినట్లు దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. యోహాను భక్తుడు అంటాడు పత్రికల్లో, ఆయనే ముందు మనల్ని ప్రేమించారయ్యా, మనం కాదు అన్నాడు. అందుకని తల్లిదండ్రులు మీ పిల్లలకు ప్రేమ నేర్పండి. ఏ ప్రేమ? పౌలు భక్తుడు కొరింథీ పత్రికలో రాసిన ప్రేమ దంభముగా ప్రవర్తించదు, అమర్యాదగా నడుచుకున్నది ఉంది కదా, అవి నేర్పండి పిల్లలకి. పిల్లల్లో ప్రేమ ఉంటే ఆ ప్రేమ మూర్తులుగా వారు మారగలిగితే తల్లిదండ్రులకు ఒబే అవుతారు, స్కూల్ టీచర్స్కి ఒబే అవుతారు, వారికంటే పెద్దవాళ్ళకి లోపడతారు. చాలామంది నేను చెప్తే చేయాలి, నేను పోరా అంటే పెద్దవాళ్ళని కూడా వయసులో ఒక్కరోజు పెద్దవాళ్ళైనా సరే ఏం చేయాలి? ఒబే అవ్వాలి, లోబడాలి. భార్యలు వాక్యంలో చెప్పబడింది, భార్యలు ఏం చేయాలి? భర్తలకు లోబడాలి. ఎటువంటి భర్తలకు లోబడాలి అనేది ఉంటే ఎట్లాంటోడైనా లోబడని లేదు బైబిల్లో. భార్యను ప్రేమించేవాడికి భర్తను ప్రేమించేవాడికి భార్య లోబడాలి. అంటే దేవుని మాట చొప్పున జీవించే వాళ్ళకు ప్రేమ అలవడుతుంది. నీలో ప్రేమ ఉంటే నువ్వేం చూపిస్తావు? ఒబేయింగ్ ఈజ్ లవ్. మనం చూస్తే యోహాను సువార్త 14:23-24 వచనాలు చూసినప్పుడు, యోహాను సువార్త, యేసు ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును. ఎవరు ప్రేమించారన్నాడు ఆయన? ఒకడు ఎవరినో ప్రేమించారంట్లా, నన్ను ప్రేమిస్తే నా మాటను గైకొంటాడు. ప్రేమించడం రావాలి ముందు. భర్తకు భార్యకు ఇద్దరు ప్రేమ కలిగి ఉండటం రావాలి. అన్నదమ్ముల అక్క చెల్లెల మధ్య ప్రేమ ఉండాలి. క్రైస్తవ సంఘం వాక్యం వింటుంది, వినట్లేదంట్లా. అమూల్యమైన సందేశాలు వింటుంది క్రైస్తవ సమాజం. లోబడట్లా, పాటించట్లా. అదే వచ్చింది చేటు. ప్రభు రాకడొచ్చేస్తూ ఉంది, సమీపంగా ఉంది. ఇంకా ప్రేమను అలవర్చుకోకపోతే, లోబడకపోతే ఎట్లాగండి? యోహాను భక్తుడు చెప్తున్నాడు, ప్రేమ శిష్యుడుగా పేరు పొందిన యోహాను భక్తుడు రాస్తున్న మాటలో యేసు అంటున్నారంట, ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. ప్లూరల్ చెప్తున్నాడు. అంటే దేవుడిని మనం ప్రేమిస్తే మనల్ని దేవుడు, ఇట్స్ ఎ మ్యూచువల్ లవ్ బిట్వీన్ గాడ్ అండ్ హ్యూమన్ బీయింగ్స్. దేవుని తండ్రిగా, బిడ్డలుగా, బిడ్డల నుంచి తండ్రి ప్రేమ, తండ్రికి ప్రేమ, తండ్రి నుంచి బిడ్డల ప్రేమ. ఇది అవినాభావ సంబంధం, ఇరువురి మధ్య ప్రేమ బంధం. అది దేవుడిని మనల్ని ప్రేమిస్తున్నారు దేవుడు, అది మనం తెలుసుకోవాలి. మనల్ని ప్రేమిస్తున్న దేవుడిని మనం ప్రేమించాలి. అది ఒక లింక్. ఒబేయింగ్ ఈజ్, చెప్పండి, లవ్. లోబడుట, విధేయత చూపుట ప్రేమ మీద ఆధారపడి ఉంటుంది. ఫస్ట్ నుంచి వద్దామా? చెప్పండి. బేరింగ్ ఫ్రూట్. చెప్పండి. బేరింగ్ ఫ్రూట్, ఫలించుట దేని మీద ఆధారపడి ఉందంటే చెప్పండి, హత్తుకొని ఉండుట, కట్టుబడి ఉండుట మీద ఆధారపడింది. తర్వాత అబైడింగ్ అనే దేని మీద? ఒబేయింగ్ మీద ఆధారపడింది. లోబడుట మీద, విధేయత మీద ఆధారపడింది. ఒబేయింగ్
డిపెండ్స్ అపాన్ ద లవింగ్. ప్రేమ నేర్చుకోవడం ద్వారా, ప్రేమ చూపించడం ద్వారా. దేవుని ప్రేమ మన మీద ఉంది. దేవుడు అంటే ఏమన్నారు? గాడ్ ఈజ్ లవ్. దేవుడే ప్రేమ. ప్రేమయే ఉన్న దేవుడు. నీలో ప్రేమ లేకపోతే, నాలో ప్రేమ లేకపోతే మనం ఏమైనా వ్యర్థులము. మనం వ్యర్థులం. దొంగ ప్రేమ. యోహాను భక్తుడు అంటాడు, ప్రేమ పత్రికల్లో అంటాడు అదే మాట. నువ్వు దేవుణ్ణి ప్రేమించకుండా, నాకు ప్రేమ ఉందంటే, నువ్వు సహోదరుని ప్రేమించకుండా దేవుని మీద నాకు ప్రేమ ఉందంటే కుదరదు. సహోదరుల మీద నువ్వు నీకున్న ప్రేమను చూపించు, ప్రాక్టికల్గా చూపించాలి. అబైడింగ్ ఈజ్ లవింగ్. లవింగ్ తర్వాత లవింగ్ ఈజ్ నోయింగ్. ప్రేమించడం అనేది దేని మీద ఆధారపడి ఉంటుందంటే తెలుసుకోవటం ద్వారా. ఎవరు నన్ను ప్రేమిస్తున్నారు, ఎవరు లోకాన్ని రక్షించడానికి వచ్చారు, ఎవరు నన్ను ఉద్ధరించడానికి వచ్చారు, బాగు చేయడానికి వచ్చారు అని అనేక సంగతులను మనం తెలుసుకోవాలి. నా కొరకు దేవుడు ఏం చేశారు, ఏం చేస్తున్నారు, ఏం చేయబోతున్నారు. నా కొరకు దేవుడు ఏం చేశారు, నీ కొరకు దేవుడు ఏం చేశారు, ఏం చేశారండి? ప్రాణం పెట్టారు. మనం పాపులమని గుర్తించి దేవుడు తన కుమారుని భూమి మీదకి పంపించి మన కొరకు బలియాగంగా అర్పించారే. మన కొరకు బలియాగం చేశారు దేవుడు. అది తెలుసుకోవాలి. రెండవది ఏంటంటే, తన కుమారుని జీవము మనలో ప్రవహించేటట్లుగా పునరుత్థాన అనుభవాన్ని మనకి ఇచ్చారే. అది వర్తమానంలో జరుగుతూ ఉన్నది. ఏం చేయబోతున్నాడంటే, మనందరి కొరకు దేవుడు పరలోకంలో నివాసాలను ఏర్పాటు చేశారు, సిద్ధపరిచారు. పరలోక రాజ్య శుభప్రదమైన నిరీక్షణలో మనల్ని ఉంచారు. అది తెలుసుకోవాలి. లవింగ్ ఈజ్ నోయింగ్. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 14-19 వచనాలు చూసినప్పుడు, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 14-19, ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో అండర్లైన్ చేసుకోండి. అక్కడ 18వ వచనంలో ప్రేమ యొక్క వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి కలవారు కావాలననియు ప్రార్థించుచున్నాను. తగిన శక్తి కలవారని ప్రార్థించుచున్నాను. యోహాను సువార్త 15-16 వచనాలు కూడా చదువుకోండి. తర్వాత ఇందులో అంటున్నది ఏంటంటే, గ్రహించుకోవాలి. ఏమేం గ్రహించుకోవాలి? లవింగ్ ఈజ్ నోయింగ్ అన్నారే. ఏం గ్రహించుకోవాలంటే, దేవుడి ప్రేమామయుడని గ్రహించుకోవాలి. దేవుడు మనకు జ్ఞానం ఇస్తారని గ్రహించుకోవాలి. పాలిస్తున్నారని గ్రహించుకోవాలి. పోషిస్తున్నారని గ్రహించుకోవాలి. రాజ్యములను సిద్ధపరుస్తున్నారని గ్రహించుకోవాలి. ఈ గ్రహింపంతా మనకు రావాలి. లవింగ్ ఈజ్ నోయింగ్. అండ్ చివరిలో నోయింగ్ ఈజ్ స్పెండింగ్ టైం. నోయింగ్ అంటే దేవుని గుర్చిన అవగాహన కలిగి ఉండటమే కాదు, ఏం చేయాలంట? దేవునితో గడపాలి, దేవునితో సమయం గడపాలి, సహవాసంలో సమయం గడపాలి, పరిశుద్ధులతో సహవాసం చేయాలి, గడపాలి సమయం. స్పెండింగ్ టైం. నోయింగ్ ఈజ్ స్పెండింగ్ టైం. ఇది ఒక చైన్. స్పెండింగ్ టైం తర్వాత ఇంకో చైన్, ఇంకా ఉంటాయి, గొలుసులు ఉంటాయి, లింకులు ఉంటాయి, ఇంకా లింకులు ఉంటాయి. బేరింగ్ ఫ్రూట్ వెనక కూడా ఇంకా లింకులు ఉంటాయి. తెలుసా మీకు? ఆ ఫలించుట వెనకాల ఇంకా కొన్ని లింకులు ఉన్నాయి. ఇక్కడ స్పెండింగ్ టైం తర్వాత కూడా ఇంకా చాలా రింగులు ఉన్నాయి. అవన్నీ కూడా ఏం చేయబడాలి? ఒక గొలుసుగా అబండెంట్ క్రిస్టియన్ లైఫ్లో ఉండాలి. క్రైస్తవ సమృద్ధి జీవంలో ఇవి ఉంటేనే, లేకపోతే మనందరం కూడా మామూలు అసలు ఏమీ ఫలించను. ఎన్ని ఉన్నా లేనట్టే. లేనప్పుడు ఏడుపు మొహం వేసి కూర్చుంటే అది లేనట్టే. ఎలా ఉండాలట? క్రిస్టియన్ అబండెంట్ లైఫ్ అంటే అర్థం ఏంటంటే, ఏమీ లేని రోజున అన్నీ ఉన్నట్టు ఉండాలి, అన్నీ ఉన్న రోజున ఏమీ లేనట్టు ఉండాలి.
అన్ని దాచేసి నాకేమీ లేవండి, నాకు బెటర్ అంటాం కాదు, అది అని అర్థం. లేఖీతనం అంటారు దాన్ని. లేమితనం కాదు, లేఖీతనం అంటారు దాన్ని. అంటే దాని అర్థం ఏంటంటే అన్ని సమయాలలో, అన్ని పరిస్థితులలో మనం సమతులనంగా ఉండాలి, సమతౌల్యంగా ఉండాలి. దట్ ఈజ్ క్రిస్టియన్ అబండెంట్ లైఫ్ సీక్రెట్. క్రైస్తవ సమృద్ధి జీవిత రహస్యం ఇది అన్నమాట. అన్నీ కలిగి ఉండటం కాదు, అన్నీ కలిగి ఉన్న రోజున ఏమీ లేనట్టుగా, ఏమీ లేని రోజున అన్నీ కలిగి ఉన్నట్లుగా ఉండటము క్రైస్తవ సమృద్ధి జీవపు రహస్యం. అదే ఈరోజు సారాంశం. ఒకసారి ఆ చైన్ చూద్దామా? ఫస్ట్ చెప్పండి. ఫస్ట్ ఏంటండి? బేరింగ్ ఫ్రూట్, ఫలించుట. ఫలించుట దేని మీద ఆధారపడి ఉంటుందంటే, ఎలా ఉంటుందంటే అబైడింగ్, కట్టుబడి ఉండటం మీద ఆధారపడు. ఏముంటుంది? బేరింగ్ ఫ్రూట్ ఈజ్ అబైడింగ్. తర్వాత అబైడింగ్ ఈజ్ ఒబేయింగ్, అంటే కట్టుబడి ఉండటం అనేది విధేయత మీద ఆధారపడి. ఒబేయింగ్ ఈజ్ లవింగ్, ప్రేమించటం అనేది దాని మీద లోబడుట అనేది ఆధారపడి ఉంటుంది. ఆ తర్వాత లవింగ్ ఈజ్ నోయింగ్, దేవుని గురించి తెలుసుకున్నప్పుడే దేవుడు ప్రేమ కలిగిన వాడని అర్థమైంది. అండర్స్టాండింగ్ అనేది, నోయింగ్ అనేది చాలా ప్రాముఖ్యం. దేవుని బైబిల్ ఎందుకు చదువుతున్నాం మనం 40 రోజులు? బైబిల్ అంతా చదివితే దేవుని హృదయం ఏంటో, దేవుని మనసు ఏంటో అర్థమవుతుంది. ఊరికే గడుపుతున్నామేంటి మనం? మెన్నొప్పులు వచ్చే 3 hours కూర్చొని చదవటం చాలా ఇబ్బందే కదా. ఎందుకు? ఏంటి? లవింగ్ ఈజ్ నోయింగ్. దేవుని ప్రేమిస్తున్నావా? కూర్చో, ఓర్పుతో చదువు, తెలుసుకో, ఆయన మనసు ఏంటో అర్థం చేసుకో, చదువు. అప్పుడు దేవుని గుర్చిన ఒక విశాల దృక్పథం కలగాలి మనకి. సంకుచిత దృక్పథం, సూక్ష్మ దృక్పథం కాదు. ఏ దృక్పథం కలగాలి? దేవుని గుర్చిన విశాల ఆయన ప్రేమ లోతు. ఏమన్నాడు అక్కడ ఆయన ప్రేమ యొక్క లోతు, పొడవు, వెడల్పు 18వ వచనంలో, ఎఫెసీ 3:18 అంటాడు. ఏమంట? దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును. ఆ నోయింగ్, లవింగ్ ఈజ్ నోయింగ్. 6వది, చివరిది కాదది, ఇంకా ఉంటాయి వెనకాల గొలుసులు. ఈ పూటకి మనలో నోయింగ్ ఈజ్ స్పెండింగ్ టైం, దేవునితో సమయం గడపటం, సహవాసంతో సమయం గడపటం. అవునా? అందువల్ల ఈ చైన్ మన మెళ్ళ వేసుకోవాలి. విశ్వాసి మెళ్ళ ఏముండాలంటే ఈ చైన్ ఉండాలి, ఈ గొలుసు ఉండాలి మెళ్ళలో. మనకు నల్లపూసలు ఉంటాయి, తెల్లపూసలు ఉంటాయి, ముత్యాల హారాలు, తెల్లపూసలు, నల్లపూసలు, తెల్లపూసలు, ఎర్రపూసలు, పచ్చపూసలు, అన్ని పూసలే. ఈ పూసలు లేవు. ఏ పూసలు లేవు? అబైడింగ్ సమృద్ధి జీవితం అంటే అర్థం ఏంటంటే మెడ నిండా, చేతుల నిండా, చెవుల నిండా. కొంతమంది ఇక్కడ ఎలా తీసుకొని, ఇక్కడ ఎలా తీసుకొని, వాటికి రకరకాల పేర్లు. ఇవి కాదండి అబండెంట్ లైఫ్ అంటే. విశ్వాస జీవితానికి బల్లలో చేయి వేసే విశ్వాసికి ఉండవలసిన సమృద్ధి జీవపు లక్షణం ఏంటంటే అన్ని పరిస్థితుల్లో సమతౌల్యంగా ఉండటము. దేవుడి మాటలను మన వినికిడిలో ఆశీర్వదించి ఈ గొలుసును మన మెడలో ధరింప చేయుదురుగాక.